అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఓ అశాంతి వేళ. రచయిత కె వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఏమైందో తెలీదు. చాలాసేపటి నుంచి ట్రైన్ ఆగిపోయింది. చదువుతున్న నవల్ని విసుగ్గా పక్కన పెట్టి కిటికీలోంచి బయటికి చూశాను. దూరపు కొండలు నునుపుదేరి కనిపిస్తున్నాయి. ఆతృత పట్టలేని కొందరు ట్రైన్ దిగి అటూ ఇటూ తిరుగుతున్నారు. బోర్గా అనిపించి ఏం తోచక పర్సు తెరిచి చూశాను. ఈ ప్రయాణానికి కారణమైన ఆ ఉత్తరం మళ్ళీ చేతికి తగిలింది. డియర్ శృతి, నీకు ఉత్తరం రాసి చాలా నాళ్ళైపోయింది కదూ. 10 రోజుల క్రితం కండోలెన్సెస్ చెబుతూ నీ ఉత్తరం వచ్చేసరికి నేను మనుషుల్లో లేను. చాలా సివియర్గా వచ్చిన హార్ట్ అటాక్తో అపోలోలో ఉన్నాను. నిన్న ఇంటికి వస్తూనే నా టేబుల్ మీద ఉన్న నీ ఉత్తరం చూడగానే ఏ ఆధారం లేకుండా నదిలో కొట్టుకుపోతున్న వాడికి పడవ అంచు దొరికినంత రిలీఫ్ ఫీల్ అయ్యాను. ఎప్పుడూ లేనిది మూర్తి ఇలా ఎందుకు రాస్తున్నాడా అనుకుంటున్నావు కదూ. 40 దాటిన ఈ మిడిలేజ్ ఎంత చెడ్డదో నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. చాలా విషయాలు సమస్యలుగా మారిపోయి బాధిస్తున్నాయి. ఎవరితోనైనా చెప్పుకోవాలంటే ఆత్మాభిమానం, అభిజాత్యం అడ్డొస్తాయి. భార్యకు కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు నా గుండెను పిండేస్తున్నాయి. బరువెక్కిపోయిన హృదయాన్ని తేలికపరచుకోవడానికే నీకీ ఉత్తరం. శృతి, ఈ సారోఫుల్ మూడులో ఏదో ఎమోషన్తో రాసేస్తున్నాను అనుకోకేం. నా చిన్ననాటి నేస్తానివి, నా బలహీనతలతో సహా నన్ను అర్థం చేసుకున్నదానివి నువ్వు తప్ప నాకు దగ్గర వాళ్ళెవరూ లేరు. చివరికి క్లబ్బులో కూడా నా పోలీస్ ఆఫీసర్ వేషానికి స్నేహితులున్నారు తప్ప నాకుగా లేరు. నా వాళ్ళంతా నా ఖాకీ బట్టల కరకుతనాన్నే చూస్తారు కానీ నా హృదయపు ఆర్ద్రతని అవలోకించరు. నిజానికి నీకుత్తరం రాయడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరం లేదు. కానీ ఈ వయసులో బావురుమని ఏడ్చేయాలనిపిస్తున్న నన్ను పిచ్చివాడు అనుకుంటావేమోనని ఇదంతా రాస్తున్నాను. శృతి, క్రితం నెల ఇదే రోజున మా అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది. నన్ను పెంచడానికి, చదివించడానికి ఆమె ఎంత కష్టపడిందో నీకు తెలుసు. నన్ను కన్న మరుసటి రోజే భూమి తగాదాల్లో భర్తని, భూమిని పోగొట్టుకొని ఈ లోకంలో ఒంటరి పోరాటం చేసింది. ఒక్కగానొక్క బిడ్డనని, నాకు ఏ లోటు కలగకూడదని ఆమె రక్తాన్ని నీరుగా మార్చి చెమటోడ్చింది. అలాంటి అమ్మను నేనేం చేశాను? వార్ధక్యంలో ఆ పల్లెలో ఒంటరిగా వదిలేశాను. కోటీశ్వరుడి కూతుర్ని చేసుకొని డబ్బుతో పాటు నా స్టేటస్ని పెంచుకున్నాను అనుకున్నానే తప్ప నా కన్న తల్లికి అన్యాయం చేసి నేను వీళ్ళకి శాశ్వతమైన బానిసగా మారిపోయాననుకోలేదు. మా పాలరాతి భవనంలో ఆమె ఒక దిష్టి బొమ్మలా ఉంటుందనే భయపడ్డానే తప్ప ఆమె పాల మనసుని విషపు చుక్కలా విరిచేస్తానని గ్రహించలేకపోయాను. ఏడాదికొక్కసారి వెళ్ళినా నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో వెలిగే కోటి దీపాల కాంతితో నా అహాన్ని పెంచుకున్నాను తప్ప ఆమె పట్ల ఆత్మీయతను పెంచుకోలేకపోయాను. శృతి, ఎవరి విలువైన వాళ్ళు అందుబాటులో ఉంటే తెలియదు. ఇక మీదట ఆ కోటి దీపాల కాంతి ఎవరి కళ్ళల్లో చూడను? ఈ భూమి మీద నేను మొదటి శ్వాస తీసుకునేటప్పుడు నా నోట్లో పాలు పోసిన నా తల్లికి ఆఖరి శ్వాస తీసుకునేటప్పుడు ఆమె నోట్లో నీళ్ళైనా పోయలేకపోయినా దౌర్భాగ్యుణ్ణి నేను. ఈ బాధ నన్ను జీవితాంతం విడిచిపెట్టదు. ఎవరో ధర్మాత్ములు టెలిగ్రామ్ ఇచ్చి ఇంత దూరం నుంచి నన్ను పిలిచే వరకు అనాథ ప్రేతంలా ఆ పల్లెలోని పాత ఇంటి వాకిట్లో మిగిలిపోయిన మా అమ్మను చూశాక గాని నా తప్పు నాకు తెలియలేదు. నా అంత దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? ఈ ఉత్తరం మీద పడి అక్షరాల్ని చెరిపేస్తున్న ఇవి కన్నీటి చుక్కలు కావు. నా గుండెను ముక్కలు ముక్కలుగా కోస్తున్న రక్తపు చుక్కలు. ఈ దుఃఖం తీరేలా
అమ్మ ఒడిలో తల వాల్చి ఏడవాలని ఉంది. కానీ అమ్మ ఎక్కడుంది? అమ్మ తాలూకు సంస్కారాలన్నీ చేసి వచ్చి 4 నాళ్ళైనా కాలేదు. ఆ మూడ్ నుంచి నేనింకా కోలుకోనే లేదు. మా స్రవంతి తను ప్రేమించిన వాడిని రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ నా గుండెల్లో డైనమైట్ పేల్చింది. ఆ రోజే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ అపురూపంగా పెంచినా ఈ పిల్లలెందుకింత కఠినంగా ఉంటారో, నా ప్రమేయం ఏమీ లేకుండా అది తన పెళ్ళి తను చేసేసుకోవాలనుకుంది. ఇదేమైనా న్యాయమేనా? న్యాయాన్యాయాలు దానికెందుకులే, అది నా కూతురు కదా. ఇక రాసే ఓపిక లేదు, ఉంటాను మరి. నిజానికి నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. నీ మిత్రుడు సత్యమూర్తి. ఆ రోజు ఉత్తరం చదవడం ముగిసేసరికి ఆర్తితో నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా దృష్టిలో సత్యమూర్తి ఉత్త ప్రాక్టికల్ మ్యాన్. ఇంతటి బేలతనం అతనిలో ఉందని నేనెప్పుడూ ఊహించలేదు. సత్యమూర్తి నేను ఒకే ఊర్లో పుట్టి పెరిగాం. చిన్నతనం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కలిసే సాగింది మా చదువు. ఆ తర్వాత అతను సివిల్ సర్వీసెస్కి మద్రాస్ వెళ్ళడం, పిహెచ్డి కోసం నేను విశాఖలో ఉండిపోవడం మమ్మల్నిద్దరినీ విడదీసింది. అంతకన్నా అతని ప్రాక్టికాలిటీయే మమ్మల్ని విడదీసిందంటే బాగుంటుంది. ఇన్నేళ్ల పరిచయంలోనూ అతని నుంచి ఇలాంటి ఉత్తరాన్ని నేనెప్పుడూ అందుకోలేదు. కష్టకాలంలో స్నేహితులు మరింత ఆత్మీయులుగా కనిపిస్తారు కాబోలు. అతనిని వెంటనే చూడాలనిపించింది. చూసి ఓదార్చాలి అనిపించింది. ఉత్తరం మీది తారీఖు చూశాను. 10 రోజులైంది పోస్టు చేయబడి. పోస్టల్ డిపార్ట్మెంట్కు ఒక నమస్కారం. నేనింక ఆలస్యం చేయలేదు. ప్రిన్సిపాల్గా నేను పనిచేస్తున్న కాలేజీలో బాధ్యతలు ఎక్కువే. వాటన్నిటినీ ఒక వారం పాటు వైస్ ప్రిన్సిపాల్కి అప్పగించి టికెట్ రిజర్వ్ చేయించుకున్నాను. షాలిమార్స్లో ఆఫీసర్గా ఉన్న మా అన్నయ్య పాని నేను వాళ్ళింటికి వెళ్ళడం లేదని ఎప్పటి నుంచో నిష్ఠూరం పోతున్నాడు. ఈ వంకన వదినని పిల్లల్ని చూసినట్లు ఉంటుంది. వస్తున్నానని టెలిగ్రామ్ కూడా ఇవ్వలేదు. మూర్తి ఆరోగ్యం బాగలేదు కదా, స్టేషన్కు రమ్మని అతన్నెందుకు శ్రమ పెట్టాలి? మూర్తికి స్రవంతి తప్ప కొడుకులు కూడా లేరు. స్టేషన్ నుంచి డైరెక్టుగా అన్నయ్య ఇంటికెళ్ళిపోయాను. ఆ సాయంత్రం నేనెక్కిన ట్యాక్సీ ఆ ఇంటి ముందు ఆగేసరికి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. షామియానాలో సన్నాయి మోగుతోంది. ఇల్లు చాలా రిచ్గా అలంకరించబడి ఉంది. ఒరిజినల్ ఫ్లవర్ డెకరేషన్ తాలూకు పరిమళం గాలిలో నిండిపోయి ఆహ్లాదంగా ఉంది. సీరియల్ లైట్స్తో దసరాకి అలంకరించిన మైసూర్ ప్యాలెస్లా ఉంది ఆ ఇల్లు. వీధంతా నిండిపోయిన కార్లు పార్కింగ్ ప్లేస్ కోసం దిక్కులు చూస్తున్నాయి. వేరే అడ్రస్కొచ్చానా అని నేను సంశయిస్తుండగా గేట్లోంచి గబగబా నడుచుకుంటూ వస్తున్నాడు మూర్తి. పొందూరు ఖద్దర్ సిల్క్ పంచె కట్టుకొని పొడవు చేతుల లాల్చి పైమీది జరీ కండువాను సవరించుకుంటూ కారులోకి తొంగిచూసి, వచ్చేసావా శృతి? రాత్రే టెలిగ్రామ్ ఇచ్చాను, అందుతుందో లేదో, వస్తావో రావో అనుకుంటున్నాను. స్రవంతి పెళ్ళి ఇంటి దగ్గరే జరిపించేస్తున్నాను. దానిష్టం ఎందుకు కాదనాలి? ఏమంటావ్ అంటూ నుదుటికి పట్టిన చెమటను అద్దుకున్నాడు. అంతలో మా వెనక వచ్చి ఆగిన మరో కార్ను రిసీవ్ చేసుకుంటూ, శృతి నువ్వు లోపలికి పద, సరోజ లోపలుంది అంటూ అటు నడిచాడు. మూర్తి భార్య సరోజ ఎదురొచ్చి నన్ను పలకరించింది. పెళ్లి టైం కావడంతో నన్నొక చోట కూర్చోబెట్టి హడావుడిగా వెళ్ళిపోయింది. ఎవరో తెచ్చిన కూల్ డ్రింకుని సిప్ చేస్తూ కూర్చున్నాను. నా కళ్ళు మాత్రం మూర్తినే గమనిస్తున్నాయి. ఎక్కడ చూసినా తనే అయ్యి మూర్తి ఒకటే హడావుడిగా తిరుగుతున్నాడు. పకపక నవ్వుతున్నాడు. మధ్య మధ్యలో సరోజ దగ్గరికి వెళ్ళి ఏదో సలహా అడుగుతున్నాడు. 10 రోజుల క్రితం నాకుత్తరం రాసిన మూర్తి ఇతనేనా అని డౌట్ వచ్చింది నాకు. నా ముందు కూర్చున్న ఎవరినో పలకరించడానికొచ్చాడు మూర్తి. ఆయన మూర్తి చేయి అందుకొని, హలో, ఏంటి మధ్య హార్ట్అటాక్ వచ్చిందంట, అపోలోలో ఉన్నారట, నేను ఊర్లో లేను, బిజినెస్ టూర్ కోల్కతా వెళ్ళాను అంటున్నాడు. అవునండి, అమ్మాయి పెళ్ళి కదా, అటాక్ అని పడుకుంటే ఎలాగా? పెద్దగా నవ్వుతున్నాడు మూర్తి. పాపం, ఈ మధ్యనే మీ అమ్మగారు పోయారట,
ఇంతలోనే ఈ పెళ్ళి ఎలా పెట్టుకున్నారు? మూర్తి ముఖంలో నవ్వు చెరగలేదు. చూడండి రామారావు గారు, పెద్దావిడ కాలం తీరిపోయింది, వెళ్ళిపోయింది పుణ్యాత్మురాలు. గతించిపోయిన కాలం కోసం భవిష్యత్తును ఆపుకొని కూర్చోం కదా. అవునవును అంటున్నాడాయన. నాకు అర్థమైంది. మూర్తి నాకుత్తరం రాసేసరికి శ్మశాన వైరాగ్యం నుంచి బయటపడలేదు. ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. అతని కోసం పరిగెత్తుకొచ్చిన నా సెన్సిటివ్నెస్కి చికాకనిపించింది నాకు. ఒక్క జర్కుతో ట్రైన్ కదిలి స్పీడ్ అందుకుంది. ఉత్తరాన్ని చింపి బయటికి విసిరేశాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ భలే పెళ్ళి. రచయిత రత్నాకరం ప్రసాద్ వర్మ గారు. ఇక కథలోకి వెళితే, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలరా, కళ్ళజోడు సవరించుకుంటూ సీరియస్గా చెప్పాడు గణపతి. అవన్నీ సింహాల వంటి క్రూర మానవులకి బ్రదర్, మనం సాధు జంతువుల్లాంటోళ్ళం నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు శివ. నువ్వెన్నైనా చెప్పు, నా నిర్ణయం మారదు. హాస్పిటల్ పెట్టి తీరుతాను. సంవత్సరం తిరిగేలోగా మన దశ తిరిగిపోవాలి పట్టుదలగా చెప్పాడు గణపతి. బిఏ 4 మార్లు తప్పిన నువ్వు డాక్టర్ అవుతున్నానంటే నాకు నవ్వొస్తోంది బ్రదర్. నవ్వు కాదురా, కుళ్ళు. నేను డాక్టర్నై ఎక్కడ బాగుపడిపోతానోనని కుళ్ళు. ఛ, నాకెందుకు కుళ్ళు? ఇంతకీ జ్వరానికి ఏ మందు ఇవ్వాలో అయినా తెలుసా అని అర్ధోక్తిగా అన్నాడు శివ. మా బాగా తెలుసులేబోయ్. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర 6 నెలలు కాంపౌండర్గా పనిచేశా. ఆ మాత్రం తెలియదేంటి? అంతా డాక్టర్లు కావడానికి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఏళ్ల తరబడి చదువుతుంటే నువ్వు 6 నెలల్లోనే డాక్టర్ అవడం భలే తమాషాగా ఉందిరా. మేము పెట్టాం లేవోయ్ ఖర్చు. హోమియోపతి డాక్టర్గా సర్టిఫికెట్ సంపాదించడానికి 1000, మిగతా సామాగ్రికి 4000, వెరసి మొత్తం 5000 అయ్యింది. 5000 పైకెత్తి చూపించాడు గణపతి. అయితే ఆ పల్లెటూరులో క్లినిక్ ప్రారంభానికి అన్నీ సిద్ధమైనట్టేనన్నమాట. అన్నీ రెడీగా ఉన్నాయి. రేపే ప్రయాణం. ఆ చుట్టుప్రక్కల 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా హాస్పిటల్సే లేవు చెప్పాడు గణపతి. అన్నట్టుగానే ఆ మరుసటి రోజే ఆ ఊర్లో క్లినిక్ ప్రారంభించేశాడు గణపతి. ఆ ఊరి ప్రజలకు జబ్బు చేస్తే టౌనుకు వెళ్ళడమో లేక నాటు వైద్యం చేయించుకోవడమో తప్ప వేరే దారే లేదు. ఇప్పుడు గణపతి హాస్పిటల్కి ఎగబడ్డారంతా. శివ, గణపతి మంచి స్నేహితులు. గణపతికి 28 ఏండ్లుంటాయి. తన బిఏ చదువుకు రాని ఉద్యోగం కోసం ఎదురు చూసి చివరికి ఈ దారి ఎంచుకున్నాడు. అందుకు మరో కారణం కూడా ఉంది. వయసు మీరిపోతున్నా సరైన జీవనోపాధి లేకపోవడంతో ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. డాక్టర్ అనిపించుకుంటే మంచి సంబంధం కొట్టేయచ్చని ప్లాన్. మందులు టౌన్ నుండి తనే తెచ్చి పేషెంట్లకు 2 మాత్రలు చేతిలో పెట్టి ఓ సూది పొడిచి 10 రూపాయలు వసూలు చెయ్యసాగాడు. 6 నెలలు బాగానే గడిచాక గణపతిని చూడ్డానికొచ్చాడు శివ. ఏం బ్రదర్, వ్యాపారం ఎలా సాగుతోంది? వచ్చి రాగానే అడిగాడు శివ. ఏం వ్యాపారం? కాస్త కోపంగా అడిగాడు. ఆ ఊరి పెద్ద మనిషి నాగయ్యతో పిచ్చాపాటి మాట్లాడుతున్న సమయంలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు విసుక్కుంటూ. అదేనోయ్, టౌన్లో మందులు తెచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నావటగా ఆ వ్యాపారం ఎదురుగా కూర్చుంటూ వివరించాడు శివ. గణపతి కాస్త ఇబ్బందిగా మొహం పెట్టాడు. పెద్ద మనిషి పరిస్థితి గ్రహించినట్లు పైకి లేచి, సరే సార్, తర్వాత కలుస్తా, కాస్త పనుంది, పండ్లు బయట పెట్టి అన్నాడు. గణపతి చటుక్కున పైకి లేచి అలాగే అన్నాడు తను పల్లికిలిస్తూ. ఒరే అడ్డగాడిదా, నీకు బుద్ధున్నట్రా? పెద్ద మనిషి అటు వెళ్ళగానే గయ్యమన్నాడు గణపతి. ఉండబట్టే కదరా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చింది, ఆశ్చర్యపడుతూ అన్నాడు శివ. అవతల పెద్ద మనిషితో మాట్లాడుతుంటే వెతవ్వాగుడు వాగుతావా? నేనేం విడ్డూరాలు మాట్లాడలేదే, ఉన్నదేగా అన్నాను, బుర్రగొక్కున్నాడు శివ. అదిగో మళ్ళీ అదే దారి. ఇప్పుడు ఈ ఊర్లో నా గౌరవం పలుకుబడి తెలిస్తే నువ్విలా మాట్లాడవు. మరెలా మాట్లాడతాను? సర్లే, అవన్నీ ఎందుకు గాని ఇంతకీ ఏమిటి మనూర్లో విశేషాలు?
నాకేమైనా పెళ్లి సంబంధాలు వచ్చాయా? అసలు విషయానికొచ్చాడు గణపతి. రాకేం, నువ్వు డాక్టర్ అయ్యావని మీ నాన్న 4 ట్రాక్ సౌండ్ సిస్టంలో ప్రచారం చేస్తున్నాడాయే. అయినా మనకు తెలిసిన బంధువులెవరూ నమ్మలేదనుకో. కొత్త సంబంధాలు 2 వచ్చాయి. నువ్వు వచ్చి అమ్మాయిని చూసి ఇష్టపడితే బేరసారాలు చేసుకోవలసిందిగా మీ నాన్న చెప్పి రమ్మంటే ఇలా వచ్చాను. నేను చూసేదేంట్రా, ఎవరు ఎక్కువ కట్నం ఇస్తామంటే ఆ సంబంధం ఖాయం చేసి ముహూర్తం పెట్టించేయమను. మరి వాళ్ళు నిన్ను చూడాలంటేనో వీలు పడదు, చాలా బిజీగా ఉన్నాడని చెప్పమను. వాళ్ళ వెధవ ప్రశ్నలకు జవాబు చెప్పే ఓపిక నాకు లేదు. ఒకప్పుడు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క ఎన్నో చోట్ల తిరిగావు. ఇప్పుడు సంబంధాలే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతా విధిలీల బ్రదర్. విధిలీల కాదు బ్రదర్, తెలివితేటలు. మరో విషయం, అమ్మాయి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే కట్నంలో కొంచెం డిస్కౌంట్ ఇవ్వమను అన్నాడు గణపతి. గణపతి చేసిన వైద్యాలు 1-2 వికటించాయి. ఒకతనికి ఇంజెక్షన్ సరిగా చెయ్యకపోతే సెప్టిక్ అయి టౌన్కి పరిగెత్తాడు. మరికొంచెం ఆలస్యం అయ్యుంటే ప్రమాదం ముంచుకొచ్చేదన్నారు డాక్టర్లు. మరొకతనికి ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చి నానా హంగామా అయ్యింది. ఈ సంఘటనతో గ్రామ ప్రజల్లో గణపతిపై నమ్మకం సన్నగిల్లింది. క్రమంగా హాస్పిటల్కు వచ్చే జనం పలచబడసాగారు. గణపతికి మళ్ళీ బెంగ పట్టుకుంది. పెళ్లి కాకుండానే ఎక్కడ క్లినిక్కు మూసివేయవలసి వస్తుందోనని. గణపతి అలా క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉండగా వచ్చాడు శివ. నీకో శుభవార్త బ్రదర్. ఏమిట్రా అది? మునుపంత ఉత్సాహం లేదు గణపతిలో. పెళ్లివార్త చెబుదామని వస్తే అలా మొహం వేలాడేస్తావేం బ్రదర్? ఇంతకీ అమ్మాయి ఏం చేస్తోందో తెలుసా? పట్నంలో ఇంజనీర్గా పనిచేస్తోంది. అవునా? ఆనందంతో అరిచినంత పని చేశాడు గణపతి. అవును బ్రదర్, జీతం నెలకు ఇంత 4,000 ఎత్తి చూపించాడు శివ. అదేంటి బ్రదర్ అలా చూపిస్తే ఎంతని? ఏమో, పెళ్లికూతురు తండ్రి కూడా అచ్చు ఇలాగే చూపించాడు బ్రదర్. 4,000 అయ్యుంటుంది లేరా. ఇంజనీర్ అన్నావు, ఆ మాత్రం ఉండదేంటి? ఉండొచ్చు, తల ఊగించాడు శివ. ఇంతకీ కట్నం వగైరాల విషయం ఏంటి? ఇంజనీర్ అన్నాక మళ్ళీ కట్నం అడిగితే ఏం బాగుంటుందని మీ నాన్న అడగలేదు. అయినా ఆ అమ్మాయి తండ్రే 10ో 11 ఇస్తామన్నాడు. త్వరగా పెళ్ళైతే నేను టౌన్కి చెక్కేస్తాన్రా. ఇక్కడ ప్రాక్టీస్ కూడా అంతంత మాత్రంగా ఉంది. మీ నాన్న కూడా అదే మాట అన్నాడు. అవును, ఆ తర్వాత విషయం తెలిసి అమ్మాయి వాళ్ళు గొడవ చేస్తేనో? MBBS చదవకుండానే డాక్టర్ అయినోణ్ణి ఆ మాత్రం మేనేజ్ చేయలేనటోయ్ ధీమాగా అన్నాడు గణపతి. పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడానికి వెంటనే శివ వెంట బయలుదేరాడు గణపతి. ఏర్పాట్లు చురుగ్గా సాగిపోతున్నాయి. బంధుబలగం 2 రోజుల ముందే వేంచేసి తేరగా తింటూ గణపతి అదృష్టాన్ని వేణోల్లా పొగిడేస్తున్నారు. పెళ్లి గడియ రానే వచ్చింది. ఉన్నంతలో పెళ్లి బాగానే జరిపించాడు పెళ్లి కూతురు తండ్రి. శోభనం గదిలో పాల గ్లాస్తో అడుగు పెట్టింది పెళ్లి కూతురు అంజలి. గ్లాసుడు పాలు ఇద్దరూ స్వాహా చేశాక మెల్లగా అంజలిని దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు గణపతి. నీవు ఆ పల్లెటూరులో ఉండలేవు, అందుకని నేను కూడా పట్నం వచ్చేద్దామనుకుంటున్నా. అబ్బే ఎందుకులేండి, నేను పల్లెటూరులో ఉండగలను. నాకు పల్లెటూర్లంటే చాలా ఇష్టం. సిగ్గుపడింది పెళ్లి కూతురు. బంగారం లాంటి ఉద్యోగం వదులుకొని ఆ పల్లెటూరులో ఎలా ఉండగలవు? నీవు కష్టపడితే నేను చూడగలనా? తల నిమిరాడు గణపతి. పోతే పోయింది బోడి ఉద్యోగం, మీకన్నా నాకు ఉద్యోగం ముఖ్యమా? అతని ఛాతీ మీద తల ఆంచింది అంజలి. నువ్వెన్నైనా చెప్పు, నెలకు 4,000 జీతం వచ్చే ఇంజనీరు ఉద్యోగం వదులుకోవడం నాకిష్టం లేదు. 4,000 ఏమిటి? 400లేగా? మళ్ళీ సిగ్గుపడింది పెళ్లి కూతురు. 400? ఇంతకు నువ్వు చేసేది ఇంజనీర్ ఉద్యోగమేనా? ఆశ్చర్యంగా అడిగాడు పెళ్ళికొడుకు. ఇంజనీర్నే, సర్వీసింగ్ ఇంజనీర్ని. 10 పాస్ అవగానే మా నాన్న ITI చదివించాడు. ఇప్పుడు ఓ టీవీ షాప్లో రేడియోలు టీవీలు అవి రిపేర్ చేసే ఉద్యోగం అన్నమాట. గణపతి మొహంలో వస్తున్న మార్పులు గమనించకుండా అమాయకంగా ఛాతిపై వేల్తో రాస్తూ చెప్పింది అంజలి. ఓర్నాయనో, నువ్వు మీ నాన్న కలిసి నా కొంప ముంచారు కదే. కొంప ముంచడమేమిటి? మీరింతకు అమెరికా ఎప్పుడెళ్తున్నారు?
ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నవవధువు. అమెరికాకెందుకు? గోల్డెన్ బ్రిడ్జ్ పై నుండి దూకి చావడానికా? చిరాగ్గా అన్నాడు గణపతి. మీ నాన్న మాకన్నీ చెప్పారులేండి. డాక్టర్గా అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చిందంటగా. వీసానా? నా బొంద. అమెరికా వెళ్ళడానికి నేనేమైనా ఎంబీబీఎస్ డాక్టర్నా? కాదా? కాదు, ఆర్ఎంపీ డాక్టర్ని. ఓలమ్మో, నా కొంప కొల్లేరయ్యింది. ఎంబీబీఎస్ డాక్టర్ని అని చెప్పి మీ నాన్న నన్ను నిలువునా ముంచాడు. గొల్లుమంది పెళ్లి కూతురు. ఇంజనీరు అని చెప్పి మీ నాన్నే నా కొంప ముంచాడు. కయ్యిమన్నాడు గణపతి. ఇదే సమయంలో నూరబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్న పెద్దల మాట తూచా తప్పకుండా పాటించిన పెళ్ళికొడుకు తండ్రి, పెళ్ళికూతురు తండ్రి డాబా మీద పడుకొని హాయిగా నిద్దట్లోకి జారుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.